టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుంటారని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపారు. రోహిత్ భాయ్ యూత్కు చాలా మద్దతు ఇస్తారు. టీంలోకి వచ్చిన కొత్త ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. నా బౌలింగ్ను కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అది నాకు చాలా సహాయపడింది. అతని మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భారత సరిహద్దుల్లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సిక్కింకు 150 కిలోమీటర్లు దూరంలో 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది. ఈ నెల 27న సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. షిగ్రాట్సెలోని ఎయిర్పోర్ట్లో చైనా జే-20 ఫైటర్లు మోహరించినట్లు తెలుస్తోంది. కాగా మన సరిహద్దుల్లో చైనా ఫైటర్లతో మోహరించడం ఇది తొలిసారేమీ కాదు. 2020 నుంచి 23 వరకు మధ్య కాలంలో కూడా అనేకసార్లు తన వక్రబుద్ధిని చాటుకుంది. విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు అతిసారంతో 5గురు మరణించినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాలు కలుషితం కావడంతో మొగల్రాజపురం, సింగ్ నగర్, పాయకాపురం ఏరియాల్లో 100 వరకు డయేరియా కేసులు నమోదయ్యాయి. వాంతులు, విరేచనాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డయేరియాతో ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని, అవి సహజ మరణాలేనని వైద్యాధికారులు చెబుతున్నారు.